ఏమైందన్నా? కారెందుకు ఆపారు? ఏమో తెలియదు మేడం, సడన్గా ఆగిపోయింది. టైం అయిపోతుంది కదా మధు, ఫ్లైట్ మిస్ అవుతుందేమో. ఏం కదా అత్తయ్య, అన్నా కొంచెం త్వరగా చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఆ ఫ్లైట్ మిస్ అవ్వకూడదు. ఏదో ఒకటి చేసి స్టార్ట్ చేయండి. ఇంకొక 10 నిమిషాలైతే ఎయిర్పోర్ట్ వచ్చేసేది. ఏలోపు ఈ సనేంటో. కార్ ట్రబుల్ ఇచ్చింది మేడం, మీరు వేరే క్యాబ్ చూసుకోండి. ఏంటన్నా మీరు? సడన్ గా ట్రబుల్ ఇచ్చిందంటే ఇప్పుడు మేమేం చేయాలి? ఒక పక్క ఫ్లైట్ కి టైం అయిపోతుంది. సారీ మేడం, సడన్ గా బ్రేక్ డౌన్ అయితే నేనేం చేయగలను? వేరే క్యాబ్ బుక్ చేయి మధు. ఇంకా వాదిస్తూ కూర్చుంటే మన ఫ్లైట్ మిస్ అయిపోతుంది. క్యాబ్స్ ఏవి దగ్గరలో లేవత్తయ్యా. నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ లోపు ఏదైనా వెహికల్ వస్తే మన లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం అత్తయ్య. సరే అమ్మా. సింధు, అది అక్కడే ఉన్నారు. అమ్మా, ఎందుకు ఇప్పుడు అంత కంగారుగా వెళ్తున్నావు? అది సరే కానీ మీరేంట్రా ఇక్కడ? అత్తయ్య, మీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇదంతా నీ స్కెచ్ అని నాకు తెలుసు మధు. మా నాన్న బిజీగా ఉన్నారు, ఎల్లుండి వస్తారని మాకు చెప్పాక కూడా నువ్వు మా నాన్నతో మాట్లాడి ఇప్పటికిప్పుడు మా అమ్మని తీసుకెళ్ళడం వెనక నీ స్కెచ్ ఏంటి? యష్ ఏంటి మావయ్యతో నేను మాట్లాడి అత్తయ్యని తీసుకుని వెళ్తున్నానని అంటున్నాడు. ఒకవేళ మావయ్య యష్తో మాట్లాడితే తను ఢిల్లీకి నేనెక్కడ రమ్మన్నాను అనేవారు కదా. అంటే ఇదంతా అత్తయ్య ముందు కవరింగా? ఇందులో నా తప్పేముంది యష్? మావయ్యే ఫోన్ చేసి రమ్మన్నారు. మీతో మాట్లాడినప్పుడు ఆయన విషయం మీతో చెప్పలేదా? నువ్వెందుకు నాతో వాదిస్తున్నావు? మేం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాం కదా. అవసరం లేదు మధు. నేను మావయ్యతో మాట్లాడాను. ఆయన ఎల్లుండి వస్తున్నారు. అప్పుడే నీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. నువ్వు ఇంట్లో చేస్తున్న రచ్చ చాలు. దాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అత్తయ్య, పదండి అత్తయ్య, మన ఇంటికి వెళ్దాం. యష్, సింధు, ఇక్కడి వరకు వచ్చాక మళ్ళీ వెనక్కి రావాలంటే మనసు ఒప్పుకోవటం లేదురా. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయ్యాయి. మీ నాన్నే రమ్మన్నారు కదా, వెళ్ళి చూసి వచ్చేస్తాను. అమ్మా, అత్తయ్య, మావయ్య ఇంకొక రోజులో వచ్చేస్తానని చెప్పారు కదా. ప్లీజ్ అత్తయ్య, మనం ఇంటికి వెళ్ళిపోదాం. మీకది ఒక్కరోజే కావచ్చు సింధు, కానీ నాకు గడిచే ఒక్కో నిమిషం ఒక్కో గంటలా ఉంది. చంద్రాన్ని చూడకుండా నేను ఎన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు అసలు. ఆయన ముఖం చూడకుండా ఈ మనసు ఎంత భారంగా ఉందో మీకు తెలీదు. నన్ను అర్థం చేసుకోనరా, నేను ఢిల్లీ వెళ్తానురా. అదే క్యాబ్ బుక్ అయిపోయింది. అదిగో అదే అదే, పదండి వెళ్దాం. రండి. అమ్మా అమ్మా, వద్దని చెప్తున్నాను కదమ్మా, వద్దమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్, చెప్పేది వినమ్మా. అమ్మా మా మాట వినమ్మా ప్లీజ్ అమ్మా.
ఏంట్రా యష్, ఎందుకు మీరు ఇలా అడ్డుపడుతున్నారు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నన్ను వెళ్ళనివ్వట్లేదు? అమ్మా ప్లీజ్ అమ్మా. అత్తయ్య, మధు మీద మావయ్య చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్తే ఆయన మీతో ప్రశాంతంగా గడపలేరు అత్తయ్య. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అందరం కలిసి మధు విషయంలో ఒక నిర్ణయానికి వద్దాము అని చెప్పారు. ప్లీజ్ అత్తయ్య, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి. అత్తయ్య మావయ్యని చూడాలని అంత ప్రాధేయపడుతుంటే మళ్ళీ రేపు ఎల్లుండి అంటారేంటి? ఒక పక్క అత్తయ్య ఒక్కొక్క క్షణం నరకంలా ఉందని చెప్పాక కూడా మీరు ఎలా ఆపుతున్నారు? మమ్మల్ని ఆపకండి, మేము వెళ్ళాలి. రెండత్తయ్య. ఆయన నాకు అర్థం కావట్లేదు యష్. ఇప్పుడు మావిని కలవాలన్నా ఈ సింధు ఏదో ఒకటి చేసి ఎందుకు ఆపుతోంది? ఇక్కడ ముహూర్తాలు పెడుతున్నారు కానీ మావయ్య రావట్లేదు. మేం వెళ్తామనంటే మీరు వెళ్ళనివ్వటం లేదు. అసలు మీరేదైనా దాస్తున్నారా? పదమధు వెళ్దాం. రెండత్తయ్య. అమ్మా అత్తయ్య, రెండత్తయ్య కూర్చోండి. ప్లీజ్ అమ్మా, నేనేం చెప్పినా వింటావు కదా. ఈ ఒక్క విషయం కూడా వినమ్మా, వెళ్ళొద్దమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు యష్? నన్ను ఇక్కడ బలవంతంగా ఎందుకు ఆపాలని చూస్తున్నావు? ఏదో జరిగింది, అది మీరు చెబుతారా లేక నన్నే ఢిల్లీ వెళ్ళి తేల్చుకోమంటారా? నిజం చెప్పరా యష్, నేను ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? మీరు నన్ను ఎందుకు వెళ్ళనివ్వటం లేదు? మీ నాన్న ఎందుకు రావట్లేదు? మీ నాన్న అసలు ఎక్కడున్నారా? నాన్న అసలు ఎక్కడున్నారా? నాన్న అసలు ఎక్కడున్నారా? చెప్పరా యష్, నిజం చెప్పరా? రేయ్, మీ నాన్న నాన్న లేడమ్మా, నాన్న లేడమ్మా, నాన్న లేడమ్మా, నాన్న లేడమ్మా, నాన్న లేడమ్మా. నువ్వు వెళ్ళిన ఆయన నీకు దొరకరమ్మా. లేడంటే నీకు నాకు ఎవరికీ కనబడనంత దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారా యష్? ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. చెప్పరా, ఎక్కడికి వెళ్ళాడు? నిజం చెప్పరా? సింధు, నువ్వైనా చెప్పమ్మా, మీ మామ ఎక్కడికి వెళ్ళాడమ్మా? చెప్పు. ఎందుకు అలా ఉన్నావు? చెప్పు సింధు. ఇది చెప్పలేకే కదత్తయ్య, ఇన్నాళ్ళు కొమిలిపోయాను. ఈ మాట నా నోటితో చెప్పలేను, నా వల్ల కాదు. చెప్పు సింధు, చెప్పు. నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా. ఏంటి?
మావయ్య చనిపోయారా? హ! ఇంత పెద్ద విషయం మా దగ్గర దాచారా? అత్తయ్య వింటున్నారా? మావయ్య చనిపోయారంట, మావయ్య చనిపోయారంట, మావయ్య చనిపోయారంట, మావయ్య చనిపోయారంట, మావయ్య చనిపోయారంట. అమ్మా అత్తయ్య 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 అమ్మా లేమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య ఏమైందమ్మా లేమ్మా అత్తయ్య అమ్మా యష్ అంబులెన్స్ కి ఫోన్ చేయి. అత్తయ్య హలో అత్తయ్య. అంబులెన్స్ ఇక్కడ. కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు, పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా దమయంత్ గారు, కాలమా దమయంత్ గారు కళ్ళు తెరవండి. ఎవరు మీరంతా? నేను ఎక్కడున్నాను? అసలు నేను ఎవరిని? అమ్మా నేనమ్మా నీ యష్ని. నేను నీ కొడుకునమ్మా. మనం హాస్పిటల్లో ఉన్నామమ్మా. ఏమైందిరా నాకు? మీ నాన్న ఎక్కర్రా? చంద్ర ఎక్కర్రా? రే రే చంద్ర చనిపోయాడని ఇందాకేదో అన్నావు కదా, అది అబద్ధమని చెప్పు యష్. రే అది నిజం కాదని చెప్పరా? చంద్ర అమ్మా అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య చంద్ర 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 చంద్ర. అమ్మా అమ్మా ఎందుకే భయపడి నీకు ఇన్ని రోజులు చెప్పలేదమ్మా. ఇప్పటికే నాన్నని పోగొట్టుకుని ఒంటరి వాడిని అయిపోయాను. ఇప్పుడు నీకేమనైతే నేను తట్టుకోలేనమ్మా, నేను తట్టుకోలేనమ్మా. అయ్యో అయ్యో అత్తయ్య అమ్మా ఏడవద్దమ్మా, నేను తట్టుకోలేనమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. ఏంట్రా
ఎలా చనిపోయారా? నాన్న ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారమ్మా. మనకి చివరి చూపు కూడా దక్కనివ్వలేదు. చంద్ర! అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరిలా ఏడవకండి. మీ ఆరోగ్యం పాడవుతుంది అత్తయ్య. అమ్మా సింధు, ఏంటమ్మా ఇది? మీ మామయ్య నాకు నాకు ఇంత అన్యాయం చేస్తారా? కనీసం చివరి చూపు చూసుకునే అదృష్టం కూడా లేకుండా చేశారా? అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. నా చంద్రాన్ని లేనప్పుడు నేనెవరి కోసం బ్రతకాలి? నేనెవరి కోసం బ్రతకాలి? దమయంతి గారు శాంతించండి. మీకు ఇప్పటికే బీపీ పెరిగింది. మీరు ఇంకా స్ట్రెస్ తీసుకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. ప్రమాదం రావడానికి నా ప్రాణం ఉంటేనే కదా డాక్టర్. ఈ నిజం విన్న వెంటనే ఈ దమయంతి కూడా చచ్చిపోయింది. నా చంద్ర శవం మీకు కనిపించలేదు. నా శవం మీకు కనిపిస్తోంది అంతే. నేను వెళ్ళిపోతాను. అత్తయ్య ప్లీజ్ పడుకోండి, మీరు పడుకోండి. వెళ్ళనివ్వండి. ప్లీజ్ అమ్మా. చంద్ర, నాకు చంద్ర కావాలి. చంద్ర కావాలి. నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ అమ్మా. చంద్ర, నాకు చంద్ర కావాలి. చంద్ర కావాలి. అయ్యో నా పాపమే, వెంటాడే శాపమై సింధు గారు, ఈవిడ కాసేపట్లో నిద్రలేస్తారు. అప్పుడు ఈవిడ కండిషన్ చూశాక దాన్ని బట్టే మనం ట్రీట్మెంట్ ఏదో స్టార్ట్ చేద్దాం. మధు, మధు చెప్పు, ఢిల్లీ చేరావా? చంద్రాన్ని కలిసావా? ఏంటి కలిసిది? మనం అనుకున్నదే నిజమైంది. ఆ చంద్ర చనిపోయాడు. చంద్ర చనిపోయాడు. ఏంటి, చంద్ర చనిపోయాడా? ఇన్నాళ్ళు ఆ సింధు యష్ కలిసి ఆ నిజాన్ని దాచిపెట్టారు. ఈ రోజు నేను దమయంతిని ఢిల్లీకి తీసుకువెళ్తుంటే వాళ్ళకింకో దారి లేక అసలు విషయం బయటపెట్టారు. ఆ షాక్కి దమయంతి పిచ్చిదైంది. నువ్వు అంటూనే ఉన్నావు మధు, చంద్ర చనిపోయినట్టే ఉన్నాడని. అసలు మనం ఈ ఢిల్లీ వెళ్లే ఆలోచన ఎప్పుడో చేసుండాల్సిందే. ఈ పాటికి డొంకంతా కదులుండేది. కానీ ఇక్కడ ఏదో తేడా కొడుతోంది. చంద్ర ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడని యష్ చెప్తున్నాడు. ఆ రోజు మనమే కదా చంద్ర చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగే ఇంట్లో లాక్ అయ్యేలా చేశాం. తను ఆ ఇంట్లోకి వెళ్ళాడు. లోపల్నుంచి యష్ ఆవేశంగా షూట్ చేసిన తుపాకీ చప్పుడు కూడా వినిపించింది. వెంటనే బ్లాస్ట్ కూడా జరిగింది. ఇంత ప్రమాదంలో ఉన్న మనిషి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడమేంటి? ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం ఏంటి? అదెలా సాధ్యం? అంతా ఇంకా మిస్టరీలానే ఉంది. ఈ సింధునే ఏదో దాస్తోంది. ఆ నిజం కనిపెడితే కాని నా ప్రశ్నలకి సమాధానం దొరకదు. కనిపెడదాం మధు, నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. ఇదంతా బయటికి లాగుదాం.
సరే, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్కువసేపు నేను బయట ఉంటే అనుమానం వస్తుంది. ఉంటాను. సరే మధు. సింధు, మీ మామయ్యకి కూడా వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చిరా అమ్మా. ఏంటి సింధు, అలా చూస్తున్నావేంటి? మీ నాన్న మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. నానమ్మ, నానమ్మ, తాతయ్యకి రారా నానమ్మ.